హలో ఫ్రెండ్స్, నేను రాజాగడ్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు పోలీసులంటే ఎంత చిన్న చూపు. అసలు చట్టాన్ని మనం గౌరవించాలనే కనీస సోయి కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ చూస్తూ ఉంటే చాలా బాధ్యతారహితంగా కనిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ని మనం విన్నాము. పోలీసు ఆఫీసర్లను ఉద్దేశించి సప్త సముద్రాల బయట దాక్కున్నా కూడా మేము లాక్కొస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎవరిని వదిలిపెట్టమనే కామెంట్లు కూడా మనం విన్నాం. ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బట్టలు ఊడదీస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. పోస్టింగ్ ఇవ్వాలి అంటే సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఆ పోలీసు దగ్గర లంచం. ఇది క్లియర్, ఊరంతా తెలుసు. పోలీసు వాడు ఏం చేస్తాడు? ఆ 15 లక్షల వసూలు చేసుకోవడానికి గంజాయి అమ్మేవాళ్ళని, గుట్కా అమ్మేవాళ్ళని, అక్రమ మార్గాల్లో సంపాదించే వాళ్ళందరికీ పోలీసులు మామూలు తీసుకుని వాళ్ళు అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది పోలీసులు అవమానించినట్లు కాదంటారు? 100% పబ్లిక్ లో చెప్తాను సార్. ఓకే, 3 ఏళ్ళు ఆగు. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో, సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ, టిపిఓ, టిపిఎస్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఏసీపీ, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. పోలీసులను ఉద్దేశించి అర్రే తొరే వాడు వీడు అనే మాటను కూడా మనం విన్నాం. అయినా కూడా మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదో తెలియదు. కానీ అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళారు. సిదిరి అప్పలరాజు ఆయన జైల్లో ఉంటే ఆయనను పరామర్శించడానికి వెళ్ళారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులన్నీ ఇవే. ఎవరైతే తప్పులు చేసి జైలుకు వెళ్తారో, ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళనే వెళ్ళి కలుస్తున్నారు. అయితే శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆమ్దాల వలసకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అనే వ్యక్తి, ఆయనతో పాటు కొంతమంది వాళ్ళ సమూహం, వాళ్ళ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి ఒక బైక్ ర్యాలీగా వెళ్తా ఉంటే ఈ మహిళా ఎస్ఐ వాళ్ళను అడ్డుకున్నారు, వారించారు. వద్దు అని చెప్పిన పాపానికి ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ వీడియో ఒకసారి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకసారి నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను, చూడండి. బైక్ ర్యాలీ లాంటివి మీరు చేపట్టవద్దు, పర్మిషన్స్ లేవు అని చెప్పేసి ఆ మహిళా ఎస్ఐ ప్రవళిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ గుంపులోకి వెళ్ళి చెప్పిన పాపానికి ఆమెను పచ్చి బూతులు, బండ బూతులు తిడుతూ, అదేవిధంగా ఆమెను అక్కడిక్కడ తాకే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక మహిళా ఎస్ఐ ఏ విధంగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసిందో ఆ వీడియో చూస్తే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాధారణ మహిళలు కాదు, ఒక మహిళ ఎస్ఐకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో మొత్తం మీరు చూశారు. ఇది జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు పెట్టిన పోస్ట్. ఇది అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో. ఈ వీడియోలో మనం చూసిన బిట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన ఏ విధంగా వార్నింగ్లు ఇస్తున్నాడు, పోలీసులను అవమానిస్తున్నాడు ఆయన కూడా. అదేవిధంగా చూస్తే పేర్ని నాని అయితే మరీ దారుణం. ఎస్ఐ, సిఐ, ఏసీపీని కూడా మీ ఇల్లు ఎక్కడెక్కడ ఉంటాయో ఒక్కొక్కరిని 3 ఏళ్ల తర్వాత పట్టుకొని మిమ్మల్ని ఏం చేస్తామో చూడని చెప్పేసి పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా చూస్తే మహిళా ఎస్ఐ నిన్న వద్దన్న పాపానికి ఆమె బండబూతులు తిడుతూ, ఇష్టానుసారంగా ఆమెను తాకే ప్రయత్నం చేస్తూ చాలా అల్లరిగా చిల్లరిగా చేశారు. నిజంగా వీళ్ళ ప్రజాప్రతినిధులు అనిపిస్తుంది. కనీసం బాధ్యత లేదా? మహిళ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే మీకు ఏ విధంగా మీకు వాళ్ళపైన గౌరవం ఏమీ లేదా మీకు? అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారయ్యా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తే పోలీసులకు వార్నింగ్ ఇస్తా ఉంటే యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన అనుచరులు, నాయకుడు ఏం చేస్తాడో వాళ్ళ అనుచరులు కూడా అదే ఫాలో అవుతారు కదా. ఇవాళ అదే కనబడతా ఉంది. వీళ్ళ ప్రజాప్రతినిధులు అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.
ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు ప్రజాప్రతినిధులు, మీరు రేపు ఫ్యూచర్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి పనులు మీరు చేసేది. ఇది చాలా చాలా తప్పు కదా. ఎంత బాధ్యత రహితంగా మీరు ప్రవర్తిస్తున్నారు.